సెలవిస్తుంది. మనిషిని దేవుడు మక్కువతో తన చేతులతో సృష్టించుకున్నాడు. మట్టిలో నుండి మనిషిని సృష్టించి, ఆ మనిషిని సృష్టించినప్పుడు అతడు జీవించటానికి దేవుడు జీవాత్మను ఆ మనిషిలో ఊదెను అని బైబిల్లో ఉంది. మీరు ఇల్లు కట్టేటప్పుడు ముందుగా ప్లాన్ చేస్తారు. ఇది బెడ్రూము, ఇది మా బెడ్రూమ్, ఇది పిల్లలు ఉండడానికి బెడ్రూమ్, ఇది లివింగ్ రూము, ఇది కిచెన్, ముందుగా ప్లాన్ చేస్తారు. దేవుడు కూడా మనిషిని సృష్టించినప్పుడు మనిషిలో తాను నివసించాలి అని ఒక గదిని సృష్టించాడు. ఆ గది పేరేంటో చెప్పండి? హృదయము. హృదయము అనేది దేవుడు నివసించటానికి దేవుడు నిర్మించుకున్న గది. ఈ హృదయంలో దేవుడు ఉంటే ఆ దేవుని లక్షణాలు మనం కనపరుస్తాం. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు దయాదాక్షిణ్యము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, మంచితనము కలిగిన వాడు. ఆ హృదయంలో దేవుడు లేకుండా ఒకవేళ మన జీవితంలో ఈ లోకంలో ఉన్నటువంటి చెడును హృదయంలోకి తెచ్చుకున్నట్లయితే చీకటి వెలుగు కలిసి ఉండవు. దేవుడు వెలుగు సంబంధి, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత పాపము రెండు కలిసి ఉండడం సాధ్యం కాదు. ఎప్పుడైతే మనిషి తన హృదయంలోనికి పాపాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని, అసూయను, అపవిత్రతను, కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చరములను హృదయంలో తెచ్చుకుంటాడో దేవుడు నివసించే ఛాన్స్ లేదు. ఒక్కసారి ప్రశ్నించుకోండి, ఈరోజు నీ హృదయంలో నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడా? లేకపోతే నిన్ను నాశనం చేసే లోక సంబంధమైనటువంటి పాపిష్టి కార్యాలు ఉన్నాయా? ఒక మనిషి పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు, అబద్ధం ఆడినప్పుడు, అక్రమ సంపాదన, అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు.